హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను బిజినెస్ మ్యాన్ మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ మీకు షేర్ చేస్తాను. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దేశమంతా అతని ఆలోచనలతో ఊగిపోయింది. అతని పేరు సూర్యాబాయ్. అతని టార్గెట్ ముంబై. అతని ఆయుధమే అతని బ్రెయిన్. అతని విధానం ఫియర్లెస్ స్ట్రాటజీ. బిజినెస్ మ్యాన్ మూవీ 2012లో రిలీజ్ అయ్యి సెన్సేషన్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ కోసం పూరి గారు 162 పేజీల స్క్రిప్ట్ని 15 రోజుల్లోనే పూర్తి చేశాడంట. టోటల్ మూవీని పూరి గారు కేవలం 74 డేస్లోనే కంప్లీట్ చేశాడంట. ఇది అప్పట్లో పెద్ద రికార్డు. ఇంత తక్కువ రోజుల్లో మూవీని ఫినిష్ చేయడం అంటే మాటలు కాదు, అది పూరి గారి వల్లనే సాధ్యం అవుతుంది. పోకిరి తర్వాత పూరి మహేష్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వడం వల్ల ఈ మూవీ పైన భారీ హైప్ క్రియేట్ అయింది. అప్పట్లో టాలీవుడ్లో సెకండ్ ఫాస్టెస్ట్ 25 crore మార్కును అందుకున్న సినిమా ఇది. ఈ మూవీలో మహేష్ గారి పేరు ఫస్ట్లో సిద్ధార్థ్గా ఉండేదంట. తర్వాత భయం పెట్టే పేరు కావాలని మహేష్ గారు సజెస్ట్ చేయడంతో సూర్యాబాయిగా పేరు మార్చారంట. ఈ మూవీలో మొదట నయనతారని హీరోయిన్గా అనుకున్నారంట. ఫీమేల్ లీడ్ వెయిట్ తక్కువగా ఉండడంతో నయనతార ఈ మూవీ ఆఫర్ని రిజెక్ట్ చేసిందంట. ఈ మూవీలో ఒరిజినల్ స్క్రిప్ట్లో సూర్యాబాయ్ ఇంకా రఫ్ అండ్ రూత్లెస్గా ఉంటాడంట. ప్రొడ్యూసర్ సూచనలతో కొంత హ్యూమర్ అండ్ రొమాన్స్ని యాడ్ చేశారు. ఈ మూవీ షూట్ చేయడానికి ముంబైలో 40% పర్మిషన్ లేకుండానే చాలా సీన్లు గెరిల్లా స్టైల్లో షూట్ చేశారంట. ఇక్కడ గెరిల్లా స్టైల్ అంటే మూవీ షూటింగ్లో ఇది ఒక ప్రత్యేక పద్ధతి. ఎటువంటి సెట్ వేయకుండా పబ్లిక్లో డైరెక్ట్గా షూట్ చేయడం అన్నమాట. రియల్ పబ్లిక్లో న్యాచురల్గా సీన్స్ని క్యాప్చర్ చేస్తారు. ఈ మూవీలో క్యారెక్టర్ సైకాలజీని దృష్టిలో పెట్టుకొని టోటల్ సినిమాలో మహేష్ గారు 3 మెయిన్ షాట్స్ని మాత్రమే యూస్ చేశారంట. ఈ మూవీలో 90% డైలాగులు మహేష్ గారు సింగిల్ టేక్లోనే చెప్పారంట. మీకు అందరికీ తెలిసిందే, పోకిరిలో ఆల్రెడీ ఆన్ ది స్పాట్లోనే స్పాంటేనియస్గా పూరి ఎలా డైలాగులు రాశారో ఈ మూవీలో కూడా సేమ్ అలాగే డైలాగులు రాశారంట. సూర్యాబాయ్ అనే క్యారెక్టర్లో బాగా యాటిట్యూడ్ ఉండేందుకు మహేష్ గారు ప్రత్యేకంగా లో బేస్ టోన్ని ప్రాక్టీస్ చేసి సినిమా మొత్తం ఒకే యాటిట్యూడ్ మెయింటైన్ చేశారంట. యాక్చువల్గా ఈ మూవీ కథను పూరి గారు షికాగోలో ప్లాన్ చేశారంట. తర్వాత బడ్జెట్ అండ్ పర్మిషన్ సమస్యల వల్ల ముంబై నేపథ్యంలోకి మార్చాడు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ మీ ముందుకు తిరిగి వస్తాను. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.